ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దాంతో ఆయన్ను గాంధీ హాస్పిటల్కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అందశ్రీ కన్నుమూశారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను గాంధీ హాస్పిటల్కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అందశ్రీ కన్నుమూశారు. అదే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ హాస్పిటల్ దగ్గర వైద్యులు ఎటువంటి కారణాలు చెప్తున్నారు? దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ హాస్పిటల్ దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మనం చూసుకుంటే కనుక ప్రముఖ గేయ రచయిత, తెలంగాణ కవి, అయితే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించినటువంటి కవి, అయితే పోయిన 6 నెలల కిందటనే మొత్తంగా కూడా దీనికి సంబంధించినటువంటి రీసెంట్ గా సీఎం చేతుల మీదుగా కూడా అయితే బహుమతి పురస్కారాన్ని అందుకున్నారు. ఈ గేయాన్ని పాడుతున్నప్పుడు ఆయన కంటతడి కూడా పెట్టుకోవడం జరిగింది. మొత్తం తోలుగా చూసుకుంటే కనుక ఈ రోజు ఉదయం ఉటావుటిన ఉన్నట్టుండి అయితే లేచి నడిచే సమయంలో కుప్పకూలడం జరిగింది. పుట్టిన కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. తరలించిన వెంటనే 7:25 అందశ్రీ తెలంగాణ కవి, రచయిత, గేయ రచయిత అయితే కన్ను మూశారని చెప్పడంతో తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఈ యొక్క వివిధ రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు మొత్తం తోలుగా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేల అద్భుతమైన గనులు, మనులు, మాణిక్యాలు, ఎన్నో సహజ వనరులు తన గర్భంలో నిశ్చితం చేసుకుంది అంటూ కూడా ఆ గేయాలు రచించినటువంటి అయితే యొక్క అందశ్రీ అడవులు, నదీ పర్వతాలు, ఎడారులు, కొండ గుట్టలు, అగ్ని పర్వతాలు అంటూ ఆ యొక్క ఆయన కవి నుండి, ఆయన కలం నుండి వచ్చినటువంటి ఆ యొక్క గేయ రచయితలు మొత్తం తోలుగా అందశ్రీ పాట, కవిత్వం కూడా అంతే. పాలక పక్షం కానీ, ప్రతిపక్షం కానీ, ఆధిపత్యం కానీ, మానవాళి పైన, సమస్త భూమండలం పైన చేస్తున్నటువంటి దుర్మార్గాలను చూసి తట్టుకోలేకపోవడం ఆయన యొక్క అదే మనస్తత్వం అని తెలుస్తుంది. అక్షర ప్రళయానికి ఎగిసి పడుతుంది. అన్యాయంపై పాటల జడివాన వర్షిస్తుంది. తన కంఠం పెడల్మని మ్రోగే ఆ ఉరుముల శబ్దమై గర్జిస్తుంది. ఆ యొక్క శబ్దం ఈ రోజు మూగబోయిందని తెలుస్తుంది. అయితే ఆయన నుండి వెలువడేటటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు నుండి అయితే మూగబోతున్నట్టుగా తెలుస్తుంది. మన జాతరలో మన గీతం అదే మొత్తంగా అందశ్రీ జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి అనే ఆ పాట, జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అనే ఆ పాటను రచించడం, తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతంగా ఆలపించడం అయితే ఒకటే. అయితే మొత్తం తొలగా తీసుకుంటే గనక మనమంతా ఆ కళ్ళారా చూసాం, కనుమాన అనుభవించాం, కడదాకా గెలిచాం వారికి. అయితే ఈ యొక్క సందర్భంలో అక్కడ ఆసుపత్రికి ఇప్పటికే ప్రముఖ రాజకీయ నాయకులు కూడా చేరుకుంటున్నారు. అందరూ కూడా అదే దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అందశ్రీ లేడు అనే వార్త వినగానే మొత్తం తొలగి యావత్ తెలంగాణ కళాకారులు మొత్తం తొలగా కూడా తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు. తెలంగాణ ఎర్రాని మాగాణంలో ఎక్కడ చూసినా గద్దర్, గోరేటి వెంకన్న, జయరాజు లాంటి వాళ్ళను చదవలేదు. వీరందరూ చదువుకుని ప్రత్యక్షంగా పోరుబాటులోంచి వచ్చిన వాళ్ళు. అందశ్రీ మాత్రం అలా కాదు. తన మీద విప్లవోద్యమ ప్రభావం బలంగానే ఉంటుంది. తానే చెప్పుకున్నట్లు సిద్ధాల హనుమంతరావు రాసి పాడినటువంటి పల్లెటూరి పిల్లగాడ, పత్తులుగాస మునగాడ అనే పాటకు మొత్తంలో కూడా పాలబుగ్గల జీతగాడ అంటూ సాగే ఉద్యమాలను, ఈ పాటలను వినేసి అందశ్రీ ఎక్కడ కూడా చదువుకోలేదు. తన జీవిత కాలంలో కూడా అయితే ఎన్నడూ ప్రేమకు, కులం ప్రేమకు నోచుకున్నోడు కాదు. ఆ పాటలను మర్చిపోవడానికి పద్యం శరణు చూశాడు అందశ్రీ. ఏనాడు పడిముఖం చూడని సామాన్యుడు ఇవాళ అందరి బాధలు తీర్చేందుకు పాటే ఆయుధానిగా భుజానికి ఎత్తుకొని ధైర్యంగా కథల కవత్తు చేసుకున్నాడు. ప్రజలను పందిరిగా చేసుకుని పాటలను పరాకాష్ఠగా నిలబెట్టడం కోసం తప్పిస్తున్నాడు. బహుశా పోతన పుట్టిన నేల మీద పుట్టినందుకు కావచ్చు అందశ్రీ రాజ్యాలకు, రాజులకు, రాజ పరగ్రాలకు పాటలని తాకట్టు పెట్టినటువంటి ఇతను ఈ రోజు ఆ పాట మూగబోయిందని తెలిసి ఎన్నో గొంతులు, ఎందరో కళాకారులు, కవులు కూడా మొత్తం
తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా తీవ్ర దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. ఆసుపత్రి వర్గాలు ఇంకా అయితే దీనికి గల కారణాలు ఏవి, ఆరోగ్య పరిస్థితులే కారణమా లేదంటే ఇతర విషయాలు ఏమైనా ఉందా అనే కోణం లోపల ఇంకా మొత్తం త్వరగా కూడా తెలియాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యులు కూడా మొత్తం త్వరగా ఆసుపత్రికి చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ మొత్తం త్వరగా తీసుకుంటే గనక అయితే దీనికి సంబంధించినటువంటి 7:20 గాంధీ ఆసుపత్రికి తీసుకొని రావడం జరిగింది. కుటుంబ సభ్యులు 7:25 అయితే కన్నుమూయడం జరిగింది. కాబట్టి ఇప్పటికే అక్కడ హాస్పిటల్ దగ్గరికి మొత్తం త్వరగా కూడా అయితే యొక్క కుటుంబ సభ్యులు కానీ ప్రముఖ రచయితలు అందరూ కూడా ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతం వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ప్రజాకవి మొత్తం త్వరగా కూడా ఈ రోజు మన మధ్యలో లేకపోవడం తెలంగాణకు తీవ్ర మొత్తం త్వరగా తీరని లోటని కూడా భావిస్తున్నారు. మొత్తం కవులు కళాకారులు కూడా అయితే దీనిపైన ఈ వార్త వినగానే ఎక్కడికక్కడ మొత్తం త్వరగా అందరూ శోక సముద్రంలో మునిగిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రవీణ్, అయితే అక్కడ కుటుంబ అంత్యక్రియకి సంబంధించి కుటుంబ సభ్యులు బంధువులు అందరూ అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నట్లేనా, చేరుకున్నట్లేనా అందరూ? ఇంకా చేరుకుంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు అందరూ కూడా చేరుకుంటున్నారు. చేరుకున్న తర్వాత అయితే అక్కడ వారు వచ్చిన తర్వాత డాక్టర్స్ తో మాట్లాడిన తర్వాత అయితే మిగతా కార్యక్రమాల గురించి అయితే ఆలోచిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇంకా రావాల్సి ఉంది. అక్కడ చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇప్పటికే ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులతో పాటు కవులు కళాకారులు యావత్ తెలంగాణ ఉద్యమకారులు కూడా మొత్తం తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు. దానికి అశ్రు నివాళులు అర్పిస్తున్నారు. అయితే మన మధ్య ఉన్నటువంటి పెద్ద పెద్ద కవులు కళాకారులు కూడా చదువుకొని తమ సొంత మేధాశక్తితో మొత్తం కవులు పాటలు పద్యాలు రాసి గేయాలు పాడినటువంటి వారి లోపల అయితే అంత్యశ్రీ మాత్రం అలా కాకుండా అందరికంటే డిఫరెంట్ గా ఎలాంటి చదువు లేకుండా తన అనుభవాలు తన దగ్గర ఉన్న ఉద్యమ స్ఫూర్తితోనే ముందుకు సాగారు. తెలంగాణ రాష్ట్ర గీతమైనటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అంటూ గొప్పని కావ్యాన్ని అందించారు. ఈ కావ్యాన్ని ఓసారి మొత్తం టోల్గా కూడా దీని కొన్ని మార్పులు చేసి అయితే నూతనంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ యొక్క అంత్యశ్రీ ముందు మొత్తం టోల్గా కూడా ఆలపించిన నేపథ్యంలో ఆ యొక్క పాటకు తన్మయం పొంది అయితే తాను మైమరచి తాను రాష్ట్ర పాటను తాను విన్నగా కళ్ళలో నీళ్లు తెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాము. అయితే అలాంటి గొప్ప కవి గొప్ప ఉద్యమకారుడు ఈ రోజు అయితే కన్నుమూయడం యావత్ తెలంగాణ తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. తీవ్ర దుఃఖ శోకంలో మునిగిపోయింది. కవులు కళాకారులు అందరూ కూడా అయితే అంత్యశ్రీ మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. అంత్యశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రవీణ్, అయితే అంత్యశ్రీ పార్థివ దేహానికి సంబంధించి కుటుంబ సభ్యులకి ఎప్పుడు అప్పగించబోతున్నారు? అయితే మొత్తం గా కూడా ఆసుపత్రి దగ్గర ఉన్నారు. బంధువులు వచ్చిన తర్వాత మొత్తం ఏదైతే దాని గురించి సంబంధించి ఆసుపత్రి వర్గాలతో మాట్లాడిన తర్వాత కాసేపటి క్రితం అయితే కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మొత్తం వచ్చిన తర్వాత అక్కడ ప్రాసెసింగ్ మొత్తం అయిన తర్వాత అది ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. అయితే చివరిసారిగా అయితే కన్నీటి వీడుకోలతో చివరిసారిగా అంత్యశ్రీని చూసేందుకు కవులు కళాకారులు పెద్ద ఎత్తున రాబోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆసుపత్రికి కూడా ఇప్పుడిప్పుడే అందరూ చేరుకుంటున్నారు. ఉదయం లేవగానే ఇలాంటి వార్త వినవలసి వస్తుందని అనుకోలేదంటూ కూడా కవులు కళాకారులు తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా మొత్తంగా కూడా తీవ్ర దిగ్భ్రాంతితో తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయారు. ఒక్కొక్కరుగా హాస్పిటల్ కు చేరుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన తర్వాత వాళ్ళ స్వగ్రామం వరంగల్ జిల్లాలో ఉంటుంది కాబట్టి వరంగల్ జిల్లాకు అయితే అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తారా అనేది ఇంకా క్లారిటీ రావాలి. కుటుంబ సభ్యులతోని హైదరాబాద్ లోనే నిర్వహిస్తారా లేదంటే వరంగల్ లో నిర్వహిస్తారా అనేది అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రవీణ్, అయితే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న అంత్యశ్రీ అభిమానులకి సంబంధించి మరి ఇప్పుడు అంత్యశ్రీ పార్థివ దేహాన్ని ఇక్కడ లాలగూడ నివాసంలో ఉంచే అవకాశం ఉందా? అదే ఇంకా కుటుంబ సభ్యులతోని క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కుటుంబ సభ్యుల అయితే నిర్ణయం మేరకే తన సొంత ఊరైనటువంటి అక్కడే పుట్టి పెరిగినటువంటి వరంగల్ జిల్లాలో పుట్టి పెరిగారు కాబట్టి అక్కడ ఏదైనా చేస్తారా లేదంటే లాలగూడలో ఇక్కడే ఉంటున్నారు కాబట్టి హైదరాబాద్ వాసులు మొత్తంగా కూడా ఇక్కడే చేస్తారా అనేది కుటుంబ సభ్యులతోని క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి కుటుంబ సభ్యుల నిర్ణయం అనుసారంగా అయితే పార్థివ దేహం గానీ అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలి అనేది కూడా చూసుకోవాలి. ప్రభుత్వం ఏమైనా మొత్తంగా కూడా అధికార లాంఛనాల
కుటుంబాలతో చేస్తుందా అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రవీణ్, అయితే ప్రస్తుతానికి హాస్పిటల్ వద్దకి ఎవరెవరు చేరుకుంటున్నారు? ఆసుపత్రి వద్దకు ఇప్పుడు ఈ వార్త తెలిసిన వెంటనే తెలంగాణ కళాకారులు మొత్తం ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. వాళ్ళతో పాటు అయితే రాజకీయ నాయకులు కూడా ఇప్పటికే పలు రాజకీయ నాయకులు కూడా అయితే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మొత్తం తొలగా అదైతే ఆ నివాళులు అర్పించేందుకు కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక్కొక్కరు వాళ్ళ అయితే లాలగూడలోని తన నివాసానికి కూడా అందరూ చేరుకుంటున్నారు. ఇటు ప్రజా ఉద్యమకారులు కూడా అందరూ చేరుకుంటున్నారు. ఆసుపత్రికి కూడా కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఆసుపత్రిలో డాక్టర్స్ ఇదే ఏ విధంగా ఆరోగ్య పరిస్థితుల గురించి కూడా తెలుసుకుంటున్నారు. మొత్తం ఇప్పటికే అక్కడ వాతావరణం మొత్తం తొలగా కూడా తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయింది. యావత్ తెలంగాణలోని కవులు కళాకారులు కూడా మొత్తం తొలగా కూడా ఆ యొక్క అంధ్యశ్రీ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. గొప్ప మేధావిని, ఆ గొప్ప కళాకారుని, గొప్ప కవిని కోల్పోయామంటూ ఇప్పటికే మొత్తం తొలగా కూడా కొన్ని మెసేజెస్ కూడా చేస్తూ ఉన్నారు. దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.